ఒసేయ్ మీనా! ఏంటి సుమతి, ఏమైంది? సుమతి అరిచిన అరుపుకి క్లాస్లో ఉన్న వాళ్ళందరూ ఆమె వైపు చూశారు. ఏమీ లేదు అని చిన్నగా నవ్వి మీనా పక్కకు వెళ్ళి కూర్చొని ఆమె చెవిలో ప్రకాష్ మాస్టర్ వస్తున్నారు అంది. అవునా అంటూ గట్టిగా అరిచింది మీనా. క్లాస్లో ఉన్న వాళ్ళంతా ఉలిక్కిపడి చూశారామెను. ఏమైంది మీ ఇద్దరికి అంటూ అడిగారు వెనక బెంచీలో కూర్చున్న అమ్మాయిలు. ఏం కాలేదే, ఇప్పుడే వస్తాం అంటూ సుమతి చేయి పట్టుకుని బయటికి లాక్కెళ్ళింది మీనా. ఎక్కడ కనిపించారు నీకు? ఇటు కాదు, అటువైపు చూడు, స్టాఫ్ రూమ్ వైపు నుంచి వస్తున్నారు. ప్రకాష్ కనిపించగానే తనను తాను మర్చిపోయి తన్మయత్వంతో అతన్ని చూడ్డం మొదలుపెట్టింది మీనా. ఎన్ని రోజులైంది సార్ మిమ్మల్ని చూసి, పెట్టకుండా వెళ్ళిపోయారు. హా, నీకు చెప్పి వెళ్తాడా ఏంటి? నువ్వేమైనా ఆయన పెళ్ళానివా అంటూ వెటకారం చేసింది సుమతి. కాబోయే పెళ్ళాన్ని అని సమాధానం ఇచ్చింది మీనా. నువ్వు ఆశపడ్డమే తప్ప ఇది వర్కౌట్ అవుతుందని నేను అనుకోవడం లేదు. అబ్బా, నేను అసెప్పుడు ఉండేదే కానీ వారం రోజుల తర్వాత మాస్టర్ కనిపించాడు నాకు. తనివి తీరా చూసుకోనివే అంటూ కాసేపు అతన్ని చూస్తూ ఉండిపోతుంది. ప్రకాష్ దగ్గరికి వచ్చే కొద్దీ ఆమె గుండెల్లో బరువు పెరిగినట్లు అనిపిస్తుంది. ఏమీ తెలియనట్లుగా తల కిందికి దించుకొని నిలబడుతుంది. మీనా, సుమతి ఇక్కడున్నారేంటి? క్లాస్ లేదా మీకు? లీజర్ ఎవరు సార్? అయితే వెళ్ళి చదువుకోండి, ఇలా బయటకొచ్చి దిక్కులు చూడ్డం ఎందుకు అంటూ హుందాగా అన్నాడు ప్రకాష్. అదేం దిక్కులు చూడట్లేదు, నిన్నే చూస్తుంది అంటూ గొనుక్కుంది సుమతి. ఏంటి అన్నాడు ప్రకాష్. ఏం లేదు సార్, మేం క్లాస్కి వెళ్తాం, మీరు వెళ్ళండి అంటూ కాస్త అమాయకంగా చెప్తుంది మీనా. తర్వాత ప్రకాష్ అక్కడి నుంచి అతని క్లాస్లోకి వెళ్ళిపోతాడు. 2 సంవత్సరాల నుంచి మాస్టర్ని చూస్తూనే గడుపుతున్నావు. 2 monthsలో మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి. అవి అయిపోతే మనం కాలేజ్ మారాల్సి వస్తుంది. ఆ విషయం తెలుసా నీకు? అడుగుతుంది సుమతి. అలాంటి పరిస్థితి వచ్చేదే అయితే నేను కావాలని ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇదే క్లాస్లో కూర్చుంటాను. అప్పుడు మన జూనియర్స్ అందరి ముందు నువ్వు ఫూల్ అవుతావే. ఇలాంటి పిచ్చి పనులు చేయడం ఆపేసి నీ మనసులో ఇలాంటి ఆలోచన ఉందని మాస్టర్కి చెప్పొచ్చు కదా. అమ్మో, నాకు భయం. నువ్వు ఇలాగే భయపడుతూ ఉండు. ఏదో రోజు పెట్టకుండా మాస్టారు పర్మనెంట్గా వెళ్ళిపోతారు అని సుమతి అనడంతో మీనా ఇంకా ఎక్కువగా భయపడుతుంది. ఈ 2 నెలల తర్వాత ప్రతిరోజు మాస్టర్ని చూడడం నాకు వీలు కాకపోవచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్నన్ని రోజులు వీలైనంత ఎక్కువ సార్లు ఆయనతో మాట్లాడాలి అనుకుంది ఆమె. మాస్టారు, మీరంటే నాకు పిచ్చి. ఈ మాట మీతో నేరుగా చెప్పే రోజు ఎప్పుడొస్తుందో తెలియదు. కానీ ఒకరోజు తప్పకుండా చెప్తాను. మీ పక్కన మీ భార్య స్థానంలో ఎవరైనా ఉంటారంటే అది నేనే. ఆ స్థానం నాది. దాన్ని నేను ఎలాగైనా దక్కించుకుంటాను అనుకునేది. చూస్తుండగానే రోజులు గడిచిపోతాయి. మీనాక్షి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్షలు పూర్తయిపోతాయి. ఆ తర్వాత సెలవుల్లో ఏదో వంక పెట్టుకొని ప్రకాష్ ఉండే వీధిలోకి వెళ్ళి అతన్ని చూసి వస్తుండేది ఆమె. కొద్ది రోజుల తర్వాత అదే ఊర్లో ఉన్న డిగ్రీ కాలేజ్లో జాయిన్ అవుతుంది. ప్రకాష్ మాస్టర్కి సిటీలో ఎక్కువ జీతం దొరికే కాలేజీలో ఉద్యోగం వస్తుంది. దాంతో అతను ఆ ఊరు వదిలి వెళ్ళిపోతాడు. అయితే ప్రకాష్ మాస్టర్ది ఆ ఊరు కాదు. అతను అక్కడ కాలేజ్లో ఉద్యోగం కోసం మాత్రమే వచ్చాడు. ఇప్పుడు అంతకన్నా మంచి ఉద్యోగం దొరకడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన వారం రోజుల తర్వాత మీనాకి ఆ విషయం తెలిసింది. అతని అడ్రస్ తెలుసుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేసింది, కానీ ఏవీ ఫలించలేదు. హైదరాబాద్లో జాబ్ రావడంతో వెళ్ళిపోయాడనే విషయం మాత్రమే తెలిసింది ఆమెకు. ఏం చేయను, అంత పెద్ద సిటీలో ఆయన ఎక్కడని వెతకను. ఇంత సడన్గా వెళ్ళిపోతాడనుకోలేదు. నా ప్రేమ విషయం ముందే చెప్పుంటే బాగుండేది అనుకుని బాధపడింది. ఇప్పుడు కాకపోయినా ఇంకొన్నాళ్ళకైనా ఏదో ఒక రోజు ఆయన నా కంటికి కనిపిస్తారు. నా ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు అనే ఆశతోనే బ్రతికిందామె. 3 ఏళ్లు గడిచిపోయాయి. మీనా డిగ్రీ పూర్తయిపోయింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం సిటీకి వెళ్ళడానికి ఇంట్లో వాళ్ళని ఒప్పించింది. ఇక్కడ 2 సంవత్సరాలు ఉంటాను. ఈ 2 ఏళ్లలో ఏదో రోజు మాస్టర్ నా కంటికి కనిపించకపోరు. కనీసం ఆయన ఏ కాలేజీలో పనిచేస్తున్నారనేదైనా తెలుస్తుంది. అప్పుడిక ఆయనకి నా ప్రేమను చెప్పి మేమిద్దరం పెళ్లి చేసుకోవడమే అంటూ కలలుగంటూ వచ్చింది. సిటీకి వచ్చి 6 నెలలు గడిచిపోయిన తర్వాత ఓ రోజు ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్ళింది ఆమె.
సినిమా అయిపోయి బయటికి వచ్చి ఆటో ఎక్కబోతుండగా ప్రకాష్ ఒక కారు దగ్గర నిలబడి ఎవరితోనో మాట్లాడుతూ కనిపిస్తాడామెకు. ఆమె మనసు సంతోషంతో నిండిపోతుంది. చెమ్మగిలిన కళ్ళతో, గుండె నిండా ఆనందంతో పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్లే లోపే అతను కార్ స్టార్ట్ చేసి బయలుదేరతాడు. మీనా మరొక ఆటోను ఆపి ఆ కారును ఫాలో అవ్వమని చెప్తుంది. అలా అతని ఇంటి దాకా వెళ్తుంది. అన్నా, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి అని ఆటో వాడికి చెప్పి ప్రకాష్ వెనకే ఇంట్లోకి వెళ్తుంది. ప్రకాష్ను చూసి ఇంట్లో నుంచి ఒక పాప పరిగెత్తుకుంటూ వస్తుంది. అతను ఆ పాపను ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటాడు. ఆ దృశ్యం చూసిన మీనా అడుగులు అక్కడే ఆగిపోతాయి. అంటే మాస్టర్కి పెళ్ళైపోయిందా, పాప కూడా ఉందా అనుకుంటుంది. ఇక తను తిరిగి వెళ్ళిపోవడమే మంచిదని వెనక్కి తిరిగి ఒక అడుగు ముందుకేస్తుంది. అంతలో ఆ పాప, మావయ్య, నాకు స్వీన్ తీసుకొచ్చావు అని అడుగుతుంది. అది విన్న మీనా సంతోషంగా మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది. ఈసారి ప్రకాష్ భార్య అతనికి ఎదురొస్తుంది. ఏంటండి మీరు, నన్ను వదిలేసి మీరొక్కరే సినిమాకి వెళ్ళిపోతారా? అయినా ఇంటికి మీ చెల్లెలు బావగారు వచ్చారు, వాళ్ళని అలా వదిలేసి మీరు బయట షికారు చేయడం ఏంటి అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఆమె ప్రకాష్ భార్య అనే విషయం అర్థమై మీనాకి దుఃఖం పొంగుకొస్తుంది. అక్కడే నిలబడి వాళ్ళని గమనిస్తూ ఉంటుంది. సారీ పల్లవి, ఫ్రెండ్స్ చాలా ఫోర్స్ చేశారు. ముందుగా ప్లాన్ చేసుకున్నది కదా, క్యాన్సిల్ చేయడం కుదరలేదు. అంత దూరం వెళ్ళారు. మీ చెల్లెలు చెప్పిన హాస్పిటల్లో అపాయింట్మెంట్ సంపాదించారా మరి? లేదు పల్లవి, కుదరలేదు. అయినా అన్నీ గుమ్మం దగ్గర నిలబెట్టి అడుగుతావా? ముందు లోపలికి రానివ్వు అంటాడు ప్రకాష్. ఇంట్లోకి వెళ్ళి తాపీగా సోఫాలో కూర్చొని మంచినీళ్ళు తాగి చెల్లెల్ని బావగారిని పలకరిస్తాడు. సారీ బావా, మీరింట్లో ఉండగా నేను ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్లాల్సి వచ్చింది అంటూ చెప్తాడు. మీనాక్షి మనసు ఆగలేదు. ఏదైతే అదైంది. ఇన్నేళ్లకి ప్రేమించిన వాడు కనిపిస్తే అతనికి పెళ్ళైపోయిందనే నిజం తెలియగానే వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలా? కనీసం కాసేపు కళ్ళారా చూసి ఆయన మాటలు విని దూరం నుంచైనా ఆనందపడొచ్చు కదా అనుకుంటూ లోపలికెళ్ళి గుమ్మం బయట వాళ్ళకు కనబడకుండా ఒక పక్కగా నిలబడింది. నువ్వు అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందన్నయ్య. 3 ఏళ్లుగా నువ్వు వదిన పిల్లలు పుట్టక ఎంత బాధపడుతున్నారు. మీ సమస్యకి ఆ డాక్టర్ దగ్గర సొల్యూషన్ ఉంటుందని నా నమ్మకం అంటుంది అతని చెల్లెలు చందన. ఇప్పటికే చాలా హాస్పిటళ్ల చుట్టూ తిరిగాను చందు. అందరూ మాకు పిల్లలు పుట్టే అవకాశం తక్కువే అని తేల్చేశారు. ఇంకో 2 ఏళ్ళు చూసి ఆ తర్వాత ఎవరైనా ఒక పాపని దత్తత చేసుకుందామని నేను మీ వదిన అనుకున్నాం కూడా. అలా అనకండి. ఏమో, మీ చెల్లెలి నోటి మాట ఫలిస్తుందేమో. ఈ ఒక్క ఆఖరి ప్రయత్నం చేద్దాం అంటూ ఆశగా అంటుంది పల్లవి. సర్లే, రేపు ప్రయత్నిస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు ప్రకాష్. ఆ తర్వాత మీనా అక్కడి నుంచి తిరిగి తన కాలేజ్ హాస్టల్కి వెళ్ళిపోతుంది. ఒక రోజంతా తన ప్రేమ ఓడిపోయిందన్న బాధతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ తర్వాత తన మనసులోకి ఒక ఆలోచన వస్తుంది. మాస్టర్ వాళ్ళు పిల్లలు కలగట్లేదని బాధపడుతున్నారు కదా, ఈ విషయం నాకు ఉపయోగపడొచ్చు కదా. ఇలా ఆయనకు దూరంగా కాదు, దగ్గరగా ఉంటూ ఆయన జీవితంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఫలితం ఉంటుందేమో అనుకొని ఆ మరుసటి రోజు ప్రకాష్ ఉండే వీధికెళ్ళి అక్కడ అద్దెకిల్లు దొరుకుతుందా అని ప్రయత్నిస్తుంది. 4-5 ఇళ్ళకి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఇప్పుడు నేరుగా మాస్టర్ దగ్గరికి వెళ్దాం అనుకొని అతని ఇంటికి వెళ్ళి తలుపు తడుతుంది. పల్లవి డోర్ తెరిచి, ఎవరు కావాలండి అంటూ అడుగుతుంది. ఈ వీధిలో ఏదైనా ఇల్లు అద్దెకి దొరుకుతుందేమోనని ప్రయత్నిస్తున్నామండి. మీ ఇంట్లో ఏదైనా పోర్షన్ ఖాళీగా ఉందా అని అడుగుతుంది మీనా. ఎవరు పల్లవి వచ్చింది అంటూ గుమ్మం దగ్గరికి వస్తాడు ప్రకాష్. అద్దెకు ఇల్లు కావాలని వచ్చారండి అని పల్లవి చెప్తుండగా, ప్రకాష్ మాస్టారు మీరా అంటుంది మీనా. నువ్వు మీనాక్షి కదా? అవును మాస్టారు. నువ్వేంటి ఇక్కడ సిటీలో? పీజీ చేస్తున్నాను మాస్టర్. ఓ వెరీ గుడ్, లోపలికి రా అంటూ ఆహ్వానిస్తాడు. పల్లవి మీనాకి కాఫీ తెచ్చిస్తుంది. అయినా హాస్టల్లో ఉండకుండా ఇలా అద్దెంట్లో ఉండాలని అనుకోవడం ఏంటి? సేఫ్టీ ఉండదు కదా మీనా? లేదు మాస్టారు, హాస్టల్లో ఫుడ్ అది బాగుండట్లేదు. పైగా చుట్టూ బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మీ వీధిలో ఏదైనా ఖాళీ పోర్షన్ ఉంటే ఇప్పించండి. పక్కనే ఇంకో ఇల్లుంది కదా, అది మా అన్నయ్య వాళ్ళదే. వాళ్ళు అమెరికాలో ఉంటారు. ఎప్పుడైనా ఇండియాకు వచ్చినప్పుడు ఉండడం కోసం ఒక చిన్న ఇల్లైనా ఉండాలని దాన్ని కట్టించారు. నేను అన్నయ్యకి చెప్పి మీకు ఒక గది అద్దెకి ఇప్పిస్తాను.
మేం పక్కనే ఉంటాం కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాం. చాలా థ్యాంక్స్ మాస్టారు. ఇక నేను బయలుదేరుతాను. రేపు లగేజ్తో వస్తాను. మరి మీ ఫ్రెండ్స్? వాళ్ళు ఊరెళ్ళారు. 10 రోజుల తర్వాత వస్తారు. అలాగా, సరేలే. ఆ మర్నాడు తన లగేజ్తో సహా ఆ ఇంట్లోకి అద్దెకి దిగుతుంది మీనా. మీనా, నువ్వు ఒక్కదానివే ఉన్నావు. మీ ఫ్రెండ్స్ వచ్చేదాకా నువ్వు ఒంటరిగా ఇంట్లో పడుకోవద్దు. మా ఇంటికి వచ్చేసేయ్, గెస్ట్ రూమ్లో పడుకోవచ్చు అంటుంది పల్లవి. దొరికిందే ఛాన్స్ అనుకొని మీనా పల్లవి చెప్పినట్టే చేస్తుంది. మీనా వచ్చిన మరుసటి రోజు చందన ఆమె భర్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. మీనా ప్రకాష్ పల్లవిలతో కలిసి ఉంటూనే వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళ మధ్య గొడవలు పెడుతూ ఉంటుంది. ఓ రోజు సాయంత్రం చీకటి పడ్డాక, ఏంటో ఈ మధ్య పల్లవి మరీ మొండిగా తయారవుతుంది, ఛా, కాస్త కూడా మనశ్శాంతి లేదు అనుకుంటూ ఇంట్లోకి వెళ్తుండగా పక్కింట్లో మీనా తన కాళ్ళు పట్టుకొని కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అది గమనించి ఇంట్లోకి వెళ్లాల్సిన ప్రకాష్ మీనా ఇంటికి వెళ్తాడు. మీనాక్షి, ఏమైంది? కాలు బెనికినట్లుంది మాస్టారు, నొప్పిగా ఉంది. అవునా, హాస్పిటల్కి వెళ్దామా? అక్కర్లేదు, కాస్త ఇంట్లోకి తీసుకెళ్ళండి. సరే అని ఆమె చెయ్యి పట్టుకొని లోపలి వరకు నడిపిస్తాడు. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళగానే మీనాక్షి లైట్ ఆన్ చేస్తుంది. ఇల్లంతా బెలూన్స్తో లైటింగ్తో చాలా అందంగా ఉంటుంది. మీనా, నువ్వు ఇంటిని ఇంత అందంగా అలంకరించుకుంటావా? ఏదో బర్త్డే పార్టీలా ఉంది. బర్త్డే పార్టీ కాదు సార్, రొమాంటిక్ డేటానండి. డేటా? ఎవరినైనా ఇన్వైట్ చేసావా ఏంటి? అవును, ఆల్రెడీ లోపలికి వచ్చారు కదా. అంటే? నాకు మీరంటే ఎప్పటి నుంచో ఇష్టం సార్. మీరు మా కాలేజ్లో లెక్చరర్గా ఉన్నప్పటి నుంచి. మీరు ఎక్కడున్నారని 3 ఏళ్లుగా నేను మిమ్మల్ని వెతుకుతూనే ఉన్నాను. ఇన్నాళ్ళకు కనిపించారు. మీకు పెళ్ళయిందని తెలిసి దూరంగా వెళ్ళిపోదాం అనుకునే లోపు పల్లవికి పిల్లలు పుట్టరని తెలిసింది. పిల్లలు పుట్టరనే కారణంతో ఎంతోమంది భర్తలు భార్యలకు విడాకులు ఇస్తున్నారు. అందుకే మీరు కూడా ఏదో రోజు విడిపోవాల్సిందే కదా. పైగా ఈ మధ్య పల్లవి ప్రవర్తన ఎలా ఉంటుందో మీరు చూస్తున్నారు. తనని వదిలేయండి సార్, మనం పెళ్లి చేసుకుందాం అంటుంది అతనితో. ప్రకాష్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అతనికి బాగా కోపం వచ్చింది, కానీ తమాయించుకున్నాడు. ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళండి వెళ్ళండి, ఎప్పటికైనా మీరు నా దగ్గరికి రావాల్సిందే అనుకుంది ఆమె. ప్రకాష్ కొద్ది రోజులు ఈ విషయం గురించి బాగా ఆలోచించాడు. వారం రోజుల తర్వాత మీనా దగ్గరికి వెళ్ళి, నువ్వు చెప్పింది నిజమే. ఎన్నాళ్ళని నాకు వారసులు ఇవ్వలేని భార్యతో కలిసి ఉండగలను? అప్పట్లోనే నీ ప్రేమని గుర్తించుంటే ఈ పాటికి మనిద్దరం సంతోషంగా బ్రతుకుతూ ఉండేవాళ్ళం అంటాడు ప్రకాష్. సార్, నిజంగానే మీరు ఈ మాట అంటున్నారా? ఇలాంటి రోజు ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదు నేను. నా జీవితంలో ఇంతకంటే సంతోషకరమైన రోజు మరొకటి లేదు అనుకుంటూ వెళ్ళి అతనిని హత్తుకోబోతుండగా అక్కడికి ఒక పోస్ట్ మ్యాన్ వస్తాడు. మేడం, మీకు కొరియర్ అంటాడు. నాకెవరు పంపిస్తారు అంటుంది ఆమె. ఏమో, మీ అమ్మా నాన్నలు మనీ ఆర్డర్ చేసి ఉండొచ్చు కదా, నేను వెళ్ళి చూస్తాను అంటూ ప్రకాష్ వెళ్ళి ఆ కవర్ తీసుకుంటాడు. ఈ రోజుల్లో మనీ ఆర్డర్ ఏంటి సార్, ఫోన్పే చేస్తారు కానీ. మరైతే ఈ కవర్లో ఏమున్నట్టు చూద్దాం అని ఓపెన్ చేస్తాడు. అందులో మీనా పక్కన ఎవరో ఒక అబ్బాయి తనతో చనువుగా ఉన్నట్లుగా ఫోటోలున్నాయి. అవి చూడగానే ప్రకాష్కి బాగా కోపం వస్తుంది. ఆ ఫోటోల్ని మీనా మొహాన విసిరికొట్టి, ఛీ, ఇదన్నమాట నీ క్యారెక్టర్ అంటాడు. ఆ ఫోటోలు చూసి మీనా షాక్ అవుతుంది. ఇది నిజం కాదు సార్, ఎవరో కావాలని చేశారు, మీరు ఇవన్నీ నమ్మొద్దు అంటూ అతన్ని బతిమాలుతుంది. ఇంత క్లియర్గా నీ వ్యక్తిత్వం ఏంటో తెలిసిన తర్వాత కూడా ఇంకా నేను నమ్మాలా? నా భార్యను కూడా కాదని నీ ప్రేమలో నిజముందనుకొని నీ దగ్గరకు వచ్చినందుకు నా మీద నాకే చిరాకేస్తోంది. ఇంకెప్పుడు నాకు దగ్గర అవ్వడానికి ట్రై చేయకు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు అతను. ఆ కవర్లో ఫోటోలతో పాటు ఒక లెటర్ కూడా ఉంటుంది. దాన్ని ప్రకాష్ ఓపెన్ చేయలేదు. అది మీనా కంటపడుతుంది. ఈరోజు ఫోటోలు మాత్రమే వచ్చాయి. నేను చెప్పినట్లు నువ్వు వినకపోతే ఈ ఫోటోలు పోస్టర్లుగా మారి మీ ఊరంతా అంటించబడి ఉంటాయి వారం రోజుల్లో అని రాసుంటుంది అందులో. ఆమెలో విపరీతమైన టెన్షన్ మొదలవుతుంది. నేను కోరుకున్నది దక్కుతోందని సంతోషించేలోపు నా తల మీద బండరాయి పడ్డట్టు ఇలాంటి సమస్య వచ్చిందేంటి అంటూ ఆలోచనలో పడిపోతుంది.
చెయ్యని తప్పుకు అందరిలో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అని భయపడుతూ ఉంటుంది. ముందు నేను మా ఊరెళ్ళాలి. ఇది ఖచ్చితంగా అక్కడి వాళ్ళు చేసిన పనే అయ్యుంటుంది. ఇంట్లో వాళ్ళకి ముందుగానే ఈ విషయం చెప్పి జాగ్రత్త పడమనాలి అని ఊరు బయలుదేరుతుంది. వారం రోజుల తర్వాత మీనా తండ్రి ఆమెకి ఒక పెళ్లి సంబంధం తీసుకొస్తాడు. ఇప్పుడు పెళ్ళేంటి నాన్న? నా చదువు ఇంకా మధ్యలోనే ఉంది కదా. పెళ్ళయ్యాక కూడా చదువుకోవచ్చమ్మా, అడ్డు చెప్పకు అని ఆమెను బలవంతం చేసి పెళ్లి చూపుల్లో కూర్చోబెట్టాడు ఆమె తండ్రి. ఆ వచ్చిన పెళ్లి కొడుకు ఎవరో కాదు, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తే. పేరు పవన్. ఆమె అతనితో పర్సనల్గా మాట్లాడాలని పెరట్లోకి తీసుకెళ్తుంది. అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఇలా నా వెంట పడుతున్నావు? ఎందుకు ఫేక్ ఫోటోలు క్రియేట్ చేశావు? అవి ఫేక్ ఫోటోలు కాదు. నువ్వు నిద్రపోతున్నప్పుడు నేను నీ గదిలోకి వచ్చాను. నీతో కలిసి దిగిన ఫోటోలే. అవి ఫేక్ అని నువ్వు ఎప్పటికీ నిరూపించలేవు. నీకు వేరే ఆప్షన్ లేదు. ఈ పెళ్ళి చేసుకోవాల్సిందే. నీకేమైనా మతిపోయిందా? నేను ఇంకొకరిని ఇష్టపడుతున్నాను. అదంతా నాకు తెలీదు. ఈ పెళ్ళి జరగలేదంటే ఆ ఫోటోలన్నీ మీ ఊర్లో పోస్టర్లుగా మారుతాయని చెప్పాను కదా. అప్పుడు మీ నాన్న పరువు పోతుంది. తర్వాత ఆయనే పోవచ్చు. అందరూ నీ గురించి అసహ్యంగా మాట్లాడతారు. ఆ తర్వాత మీనాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ పెళ్లిని ఆపడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించినా కూడా ఆమె సఫలం కాలేదు. చివరికి మీనా పవన్లకి పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత రోజు ప్రకాష్ పల్లవి ఇద్దరు మీనా పవన్లను కలవడానికి వస్తారు. మీనా ప్రకాష్తో, ఈ పెళ్లి నాకు అస్సలు ఇష్టం లేదు సార్. ఇతను నన్ను బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నాడు అని చెప్తుంది. చూడు మీనా, పవన్ చాలా మంచివాడు. ఈ ఊరివాడు. నిన్ను చూస్తూ నువ్వంటే ఇష్టపడుతూ పెరిగినవాడు. ఆ రోజు నువ్వు నన్ను ఇష్టపడుతున్నానంటూ నా దగ్గర మాట్లాడిన రోజే నాకు పల్లవికి మధ్య నువ్వే గొడవలు పెట్టావని నాకు అర్థమైంది. ఎంతైనా నువ్వు నా స్టూడెంట్వి. నీ జీవితం పాడైపోతే ఒక మాస్టర్గా అది నాకు బాధనే ఇస్తుంది. నీ మనసు మార్చడానికి, నీ జీవితాన్ని గాడిలో పెట్టడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా పవన్ నాకు మన వీధిలో కనిపించాడు. ఏంటి విషయం అని అడిగితే అతను నిన్ను ఇష్టపడుతున్న విషయం చెప్పాడు. నీతో చెప్తే నువ్వెలాగో ఒప్పుకోవని ఇదంతా ప్లాన్ చేసి పెళ్లి జరిపించాం. మాకే కాదు, ఈ విషయాలన్నీ మీ నాన్నగారికి కూడా తెలుసు. అందుకే నువ్వెన్ని చేసినా ఈ పెళ్లి ఆగలేదు. నువ్వు నన్ను ప్రేమించడం తప్పు కాకపోవచ్చు, కానీ నీ ప్రేమ గెలవడం కోసం పల్లవి జీవితాన్ని, నా సంతోషాన్ని నాశనం చేయాలనుకున్నావు చూడు, అది తప్పు. మాటలతో చెప్తే నీకు అర్థం కాదని ఇదంతా చేయాల్సి వచ్చింది. మనల్ని ఇష్టపడే వాళ్లతోనే జీవితం బాగుంటుంది. పవన్ చాలా మంచివాడు. నిన్ను బాగా చూసుకుంటాడు. ఆ నమ్మకంతోనే మీ పెళ్లి జరిగేలా చేశాను. పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మనసులో నుండి తీసేసి ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టు అంటాడు ఆమెతో. అవును మీనా, నీ మెడలో తాళి కట్టాను కదా అని బలవంతంగా నాతో కాపురం చేయమని నేను అడగను. నీకు కావాల్సినంత టైం తీసుకో. మాస్టర్ జీవితాన్ని డిస్టర్బ్ చేయొద్దు. మన బ్రతుకేదో మనం బ్రతుకుదాం అంటాడు పవన్. తన చేతుల్లో ఇక ఏమీ లేదని అర్థం చేసుకున్న మీనా మౌనంగా పవన్తో వెళ్ళిపోయింది. కాలం గడుస్తున్న కొద్దీ ఆమె మనసు కూడా కరుగుతూ వచ్చింది. ఆమె భర్తను అంగీకరించింది. వాళ్ళిద్దరూ సంతోషకరమైన జీవితాన్ని మొదలుపెట్టారు. ఇటుపక్క పల్లవి, నాకు పిల్లలు పుట్టరని తెలిసినా కూడా నా కోసం, నాతో కలిసి బ్రతకడం కోసమే ఆలోచించారు. మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అంటుంది భర్తతో. పిచ్చిదానా, పిల్లలే సర్వస్వమా ఏంటి? ఆ దేవుడికి మన మీద జాలుంటే తప్పకుండా ఇస్తాడు. లేదంటే కడవరకు ఇలాగే ఒకరికొకరుగా కలిసి బ్రతుకుదాం. మీనా చిన్నపిల్ల, చెప్తే అర్థం చేసుకోదని తన తల మీద ఒక సమస్యను వేసి తన ధ్యాసను మళ్లించాను. పెళ్లికి తల వంచాల్సిన పరిస్థితిని సృష్టించాను. నా స్టూడెంట్ జీవితం నా కారణంగా పాడవకుండా చేయగలిగినందుకు చాలా గర్వపడుతున్నాను. మొత్తానికి మా ఆయన మాస్టారుగా, భర్తగా కూడా గెలిచేశారు అంటూ మురిసిపోయింది పల్లవి. ఆ తర్వాత ఎవరి జీవితాలతో వాళ్ళు బిజీ అయిపోయారు. కథ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.